శేషాచలంలో నివసించే రాము చాలా అమాయకుడు. పాపం తన అమాయకత్వాన్ని అదనుగా భావించి తనని మోసం చేస్తూ ఉండేవాళ్లు. రాము, ఎక్కడి నుండి వస్తున్నావు నువ్వు? నీ ముఖ ఛాయలు చూస్తుంటే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టుంది. అవును గిరి, ఈరోజు నేను 2 నాణాలు సంపాదించాను. వీటిని తీసుకొని వెళ్ళి నా భార్య సరస్వతికిస్తే తను చాలా సంతోషిస్తుంది. అవునా? నేను చెప్పినట్టుగా చేస్తే నీవు ఇంకో 2 నాణాలతో ఇంటికెళ్తావు. ఏంటి, ఇంకో 2 నాణాలు కూడా వస్తాయా? చెప్పు, ఏం చెయ్యాలో? 4 నాణాలతో నేను ఇంటికి వెళ్తే మావిడ సంతోషానికి హద్దే ఉండదు. కానీ నీకు ఆ 2 నాణాలు కూడా కావాలంటే నేను అడిగే వాటికి సరైన సమాధానం చెప్పాలి. ఈ ఊళ్ళోనే నువ్వు చాలా తెలివైన వాడివని చెప్పుకుంటూ ఉన్నారు. ఇందుకు నీకు సమ్మతమేనా? అవునవును, నేను చాలా తెలివైన వాడిని. నాకు తెలియందంటూ ఏమీ లేదు. అడుగు, నీ ప్రశ్నకి సమాధానం చెప్తాను. నీ దగ్గర ఉన్న ఆ 2 నాణాలు ఇవ్వు, మళ్ళీ ఇస్తాను రాము, భయపడకు. నాకెందుకు భయం? ఇదిగో తీసుకో అంటూ రాము తన దగ్గరున్న 2 నాణాలు ఇచ్చాడు. గిరి తన దగ్గర ఉన్న 2 నాణాలు బయటకి తీసి, ఇదిగో, ఇప్పుడు నా చేతిలో ఎన్ని నాణాలున్నాయి రాము? ఇదొక ప్రశ్ననా? మొత్తం 4 నాణాలున్నాయి. నేనే గెలిచాను. 4 నాణాలు ఇవ్వు. తొందరపడకు రాము, ఇంకా నేను అసలు ప్రశ్న అడగనే లేదు. ఇప్పుడు నా చేతిలో మొత్తం 4 నాణాలున్నాయి. కొద్దిసేపు మనం ఇవి నాణాలు కావు, నా కుటుంబం అనుకుందాం. ఇదిగో, ఈ నాణెం నేను, ఇంకో నాణెం నా భార్య, మిగతా 2 నాణాలు నా పిల్లలు. అర్థమైందా రాము? ఓ, ఎంతో బాగా అర్థమైంది. నేనేమైనా తెలివి తక్కువ వాడిననుకుంటున్నావా? ఇది నువ్వు, ఇది మీ భార్య, ఇంకా వీరు మీ పిల్లలు. అబ్బా రాము, నీ తెలివితేటలు చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది అంటూ చెప్పగా రాము ఉబ్బితబ్బిబైపోయాడు. రాము, నాకు నా పెద్ద పిల్లాడంటే ఇష్టం కనుక తనని నా దగ్గర ఉంచుకుంటున్నాను. నా భార్యకి 2వ పిల్లవాడంటే ఇష్టం కనుక ఇతన్ని నా భార్య తన దగ్గర పెట్టుకుంది. కానీ రాము, నా 2 పిల్లలకు ఆరోగ్యం అస్సలు బాగాలేదు. పాపం, వారినిప్పుడే నేను వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి. అందుకు నువ్వే నాకు సహాయం చెయ్యాలి అని దీనంగా అడిగాడు గిరి. పాపం, రాముకి గిరిని చూసి చాలా బాధగా అనిపించింది. అయ్యో గిరి, నువ్వేం బాధపడకు. వెంటనే నీ పిల్లల్ని తీసుకొని వైద్యుడి దగ్గరికి వెళ్ళు. ఇదిగో, నా దగ్గరున్న ఈ నాణెం తీసుకొని వెళ్ళు అంటూ తన దగ్గర ఉన్న ఇంకో నాణెం గిరికి ఇచ్చాడు. వీడి కోడి మెదడు. నేను నిమిషం పాటు కథ చెప్పగానే ముందు జరిగిన విషయాలన్నీ మర్చిపోయాడు. రోజు వీడిలాంటి వాడొక్కడు తగిలినా చాలు అనుకుని రాము ఇచ్చిన 3 నాణాలు తీసుకుని అక్కడి నుండి తొందరగా వెళ్ళిపోయాడు. పాపం, ఈ రోజు నేను లేకుంటే తను తన పిల్లల్ని అసలు వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్లేవాడా అంటూ తను చేసిన సహాయం గురించి తనే గొప్పగా భావిస్తూ ఇంటి వరకు వెళ్లాడు రాము. ఏవయ్యా, ఈ రోజైనా ఏమైనా సంపాదించావా, లేక ఉట్టి చేతులతో వచ్చావా? 2 నాణాలు సంపాదించాను తెలుసా? అవునా? ఇటివ్వు, ఇంట్లోకి కావలసిన సరుకులు కొని తెస్తాను. రాము తన జేబుల్లో నాణాల కోసం వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు అర్థమైంది, తనని గిరి మోసం చేశాడని. మళ్ళీ మోసపోయావా? ఇక ఇలా అయితే ఇల్లెలాగయ్య గడిచేది? నీ అమాయకపు తెలివితేటలు చూసి ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటూ చాలా బాధపడింది సరస్వతి. మరుసటి రోజు ఉదయమే సరస్వతి నిద్రలేచి రాముని కూడా నిద్రలేపింది. ఏంటి సరస్వతి, ఇంత పొద్దున్నే నిద్రలేపావు? ఈరోజు మనం పట్నం వెళ్లి సంతలో ఒక ఆవుని కొని తీసుకురావాలి. ఆవు కొనాలా? ఎందుకు? నీ అమాయకత్వాన్ని వాడుకొని పని చేయించుకొని డబ్బివ్వరు. లేదు, డబ్బిస్తే ఇంటికొచ్చే దారిలో నీ అమాయకత్వాన్ని వాడుకొని ఎవరో ఒకరు వాటిని మీ నుండి కాజేస్తారు. అందుకే ఈ ఆవైతే ఇంటి దగ్గరే ఉంటుంది. పాలు పితికి అవి అమ్ముకొని జీవనం కొనసాగించొచ్చు
మంచి ఆలోచన సరస్వతి. ఇన్నాళ్ళు నాకెందుకు రాలేదు? మీలాంటి తెలివైన వారికి ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు రావులేండి. అవునవును, పద తొందరగా వెళ్దాం. అంత నా కర్మ అనుకుంది సరస్వతి. అలా వాళ్ళు అడవి దాటి పట్నానికి వెళ్లి ఒక చక్కని ఆవుని కొన్నారు. ఇక నుండి చూడు సరస్వతి, నేను ఈ ఆవిచ్చే పాలమ్మి సొమ్ము ఎలా సంపాదిస్తానో చూడు. ముందు మనం ఈ అడవిలోని క్రూర మృగాల నుండి ఈ ఆవుని క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లే మార్గం ఆలోచించండి. ఆ విషయం నేను చూసుకుంటాలే, పద. అలా ఇద్దరూ ఆవుని తీసుకుని అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్లిన తరువాత, మీరిక్కడే ఉండండి, దూరంగా ఏదైనా నీటి ప్రవాహం ఉందో చూసొస్తాను, అప్పటి వరకు మీరిక్కడే ఉండండి. నాకు దప్పికేం లేదు సరస్వతి. దప్పిక మీకు లేదు కావచ్చు, కాని ఆవుని చూసారా? ఆవుకి దప్పిక తీర్చడానికి మనకిప్పుడు నీళ్లు కావాలి, అందుకే వెళ్తున్నాను. నేనొచ్చేసరికి జాగ్రత్తగా ఉండండి. నీకెందుకు సరస్వతి, నేనున్నాను కదా. ఈ ఆవు మీద ఒక్క పురుగు కూడా వాలదు. సరస్వతి నీళ్ల కోసం అడవి లోపలికి వెళ్లిపోయింది. రాము ఆవుని తీసుకుని ఒక చెట్టు నీడన నిలబడి ఉన్నాడు. రాముని దూరం నుండి ఇద్దరు దొంగలు చూస్తున్నారు. ఒరేయ్, వీణ్ణి చూస్తుంటే ఒట్టి బెర్రి బాగులోడిలా ఉన్నాడురా. వీణ్ణి ఎలాగైనా బురిడి కొట్టించి ఆవుని తీసుకెళ్లిపోవాలి. నేను చెప్పినట్టుగా చెయ్యి అంటూ ఆ దొంగ ఇంకో దొంగ చెవిలో ఏదో చెప్పాడు. అప్పుడు ఆ దొంగ సరే అని చెప్పి రాముకి తెలియకుండా వెనకగుండా వెళ్లి ఆవు మెడలో ఉన్న తాడు విప్పి తన మెడలో వేసుకున్నాడు. అప్పుడు ఇంకో దొంగ వచ్చి ఆవుని మెల్లిగా తీసుకుని వెళ్లిపోయాడు. నేను ఈ ఆవుని తీసుకెళ్లి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ రాము ఆకాశంలోకి చూస్తూ ఆవుని తీసుకెళ్లి ధనమెలా సంపాదించాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు రాము చేతిలో ఉన్న తాడు కదులుతూ ఉంది. తాతాయించకు, మనం ఇంకా కొద్దిసేపట్లో ఇంటికెళ్ళిపోతాంలే అంటూ వెనక్కి తిరిగి చూడగా ఆవు స్థానంలో దొంగ ఉండడం చూసి, ఎవరు నువ్వు? నా ఆవెక్కడా? అయ్యా, మీరు భయపడకండి, మీరు మామూలు వ్యక్తులు కాదు. మీ చేతిలో ఏదో మహిముంది. మీ చెయ్యి తగలగానే శాపం విముక్తైపోయి ఆవు రూపం నుండి ఇప్పుడిలా మనిషిలా మారిపోయాను. మీరు నా పాలిట దేవుడు. అందుకు రాము, ఏంటి, నాకంత మహిముందా? అవును ప్రభు, నేను చేసిన పాపాలకు ఆ దేవుడు నన్ను ఆవులా మార్చాడు. మళ్ళీ ఒక గొప్ప వ్యక్తి ద్వారా మనిషిలా మార్పు చెందుతానని చెప్పాడు. దొంగ రాము కాళ్లపై పట్టాడు. మీరు దేవుడిలా వచ్చారు అంటూ రాము కాళ్లపై పడి లేచాడు. రాము సంతోషించటం చూసి, నమ్మేశాడు ఎర్రిబాగులోడు, వస్తానండి అని చెప్పి దొంగ వెళ్ళిపోయాడు. రాము తన చేతిలో అంత మహిముందా అనుకుంటూ ఉన్నాడు. ఈలోగా సరస్వతి అక్కడికొచ్చి ఆవు లేకపోవడం చూసి, ఆవెక్కడండి, ఎక్కడికి వెళ్ళింది సరస్వతి, అది ఆవు కాదు, మనిషి అంటూ జరిగిన విషయం మొత్తం వివరించి చెప్పాడు. అప్పుడు సరస్వతి, అయ్యో, నా ఆవుని ఈయన దగ్గర వదిలేసి ఎంత పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నేనేం చేసేది? ఈ అమాయకత్వంతో ఉన్న ఆవుని కూడా పోగొట్టాడే అంటూ బాధపడింది. ఇంటి ముందు పుచ్చకాయల బండిని పెట్టుకుని నిలబడిన మల్లయ్య గట్టిగా ఇంట్లో ఉన్న తన భార్య సుగుణకి వినిపించేలా, ఏమోయ్ సుగుణ, ఈ రోజు నన్ను బజారుకు పంపిస్తావా, లేదంటే ఇలాగే రోడ్డు మీద నిలబెడతావా అని అంటాడు. అప్పుడే సుగుణ ఇంట్లో నుండి అన్నం డబ్బా, నీళ్ల డబ్బా పట్టుకుని మల్లయ్య దగ్గరికి వచ్చింది. ఎందుకంత గాబరా పడతారు? కూర ఉడకడానికి సమయం పట్టింది. సమయం పట్టడానికి నువ్వేమైనా ఎండబెట్టిన ముక్కల కూర చేసావా? లేదు కదా. ఎదురింటి సొరకాయని రాత్రిపూట దొంగతనం చేసి ఇప్పుడు వండి పెట్టావు. ఏమయ్యా, కాస్త నోరు మూసుకుంటావా? మనం చేసిన దాన్ని మనమే మాట్లాడుకుంటే బాగుండదు. అలా ఆవేశంగా మాట్లాడుకుంటూ ఉంటే మనం చేసిన ఒక్కొక్క దొంగతనం బయటపడుతుంది. అప్పుడు ఊరి వాళ్ళు మనకు తగిన విధంగా బుద్ధి చెప్తారు. సర్లే, అన్నం డబ్బా, నీళ్ల డబ్బాని బండి మీద పెట్టు, నేను వెళ్లి వాటిని అమ్ముకొస్తాను అని చెప్పగానే సుగుణ తన చేతిలో ఉన్న వాటిని ఆ తోపుడు బండి మీద పెట్టింది. మల్లయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పుచ్చకాయల బండిని తీసుకుని ఇంటి నుండి బయలుదేరాడు.
పుచ్చకాయ తోట గట్టున ఉన్న రాయి మీద దిగులుగా కూర్చొని ఉన్న భర్త గోపాలం దగ్గరికి సుశీల వచ్చింది. గోపాలం బాధని చూసి, ఏమయ్యా, ఈ రోజు కూడా మళ్ళీ మన పుచ్చకాయ తోటలో దొంగతనం జరిగిందా? అవును సుశీల, జరిగింది. 10 కాయల వరకు కోసుకెళ్లిపోయారు. ఈ దొంగలెవరో మన పుచ్చకాయ తోటలోనే ఎందుకు దొంగతనం చేస్తున్నారో అర్థం కావట్లేదు. నాకు మాత్రం ఈ దొంగతనం మనకు తెలిసిన వాళ్లే చేస్తున్నారనిపిస్తుంది. నాకు ఆ అనుమానం కలిగింది కానీ సుశీల, మన తోటలో ఈ పుచ్చకాయలు దొంగతనం చేసే అవసరం ఎవరికుంది? మనల్ని ఎలా దెబ్బతీయాలా అనే ఉద్దేశం ఎవరికుందో నువ్వే చెప్పు అని చెప్తుండగా పుచ్చకాయల వ్యాపారం చేసే చలపతి వాళ్ల దగ్గరికొచ్చాడు. గోపాలం, సుశీల ఇద్దరూ నవ్వుతూ మర్యాదగా దండం పెట్టారు. తిరిగి చలపతి కూడా దండం పెట్టాడు. ఏంటి, దంపతులిద్దరూ పుచ్చకాయ తోట దగ్గర ఆలోచనలో పడ్డారు? ఏం ఆలోచన లేదు బాబు, పంట చేతికొచ్చింది కదా, ఎప్పుడు కోయాలన్నది మాట్లాడుకుంటున్నాం. అంతే బాబు, ఇంతకు మించి మేము చేసే ఆలోచన ఏముంటుంది బాబుగారు? సర్లే గోపాలం, పంట అమ్ముతానని ఎవ్వరికి ఇంకా ఒప్పుకోలేదు కదా. బాలేవారు బాబుగారు మీరు. ఈ చుట్టుపక్కల పుచ్చకాయల వ్యాపారం చేసేది మీరొక్కరే. మిమ్మల్ని కాదని చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రారు. వచ్చినా వాళ్ళు ఈ వ్యాపారంలో ఆరితేరిన మిమ్మల్ని తట్టుకుంటారా చెప్పండి? అదంతా మీ అభిమానంలే గోపాలం. మరి ట్రాక్టర్నెప్పుడు పంపించమంటావు? అదే బాబుగారు, ఇంకా పంట ఎప్పుడు కొయ్యాలన్నది నిర్ణయించుకోలేదు. అలా అనుకోగానే ఇలా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని గోపాలం చెప్పగానే చలపతి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఏవండి, నేను టౌన్లోని బడిలో చదువుకుంటున్న మన కూతురు దగ్గరికి వెళ్లి అన్నం డబ్బా ఇచ్చేసొస్తాను. ఈరోజు పొద్దున్నే కూర కాలేదు. సరే సుశీల, జాగ్రత్తగా పోయిరా అని చెప్పగానే సుశీల అక్కడి నుండి బయలుదేరింది. చెరువుగట్టు దగ్గరికి వచ్చిన చలపతికి గోపాలానికి డబ్బులు ఇవ్వలేదనే విషయం గుర్తొచ్చింది. అబ్బా, గోపాలంతో మాట్లాడి కొంత డబ్బిచ్చిపోదామని డబ్బు తీసుకొచ్చాను. అదే విషయాన్ని మర్చిపోయా. ఇప్పుడు వెళ్లి డబ్బులు ఇస్తాన్లే అనుకుని తిరిగి చలపతి గోపాలం దగ్గరికొచ్చాడు. ఏంటి బాబు మళ్ళీ ఇట్టా వచ్చారు? నీకు కొంత డబ్బు ఇవ్వాలని డబ్బు తీసుకొచ్చాను గోపాలం. అదే విషయం మర్చిపోయి కొంత దూరం వెళ్ళాను. గుర్తు రాగానే మళ్ళీ వచ్చాను. ఇదిగో ఈ డబ్బు తీసుకో, మిగతావి సరుకు తీసుకెళ్లేటప్పుడు ఇస్తాను అంటూ చలపతి జేబులో నుండి కొంత డబ్బు తీసి గోపాలానికి ఇవ్వబోయాడు. కాయకెంతిస్తున్నారు బాబుగారు? పాతలెక్కే గోపాలం. బాబుగారు, నేను ఒక్క మాట చెప్పనా? చెప్పు గోపాలం, నువ్వెన్ని మాటలైనా చెప్పే చనువు నా దగ్గర ఉంది కదా, చెప్పు. బాబుగారు, పాత ధరకి కాయ ఇవ్వాలని అనుకోవట్లేదు. ధర పెంచండి బాబు. ఎప్పటి నుండో మీరు అదే ధరకి కొంటున్నారు. బయట అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నువ్వు చెప్పేది కూడా వాస్తవమే గోపాలం, కాదని నేను అనట్లేదు. కాకపోతే ఈసారికి పాత ధరకే తీసుకో, మరొక పంటకు కొత్త ధర మాట్లాడుకుందాంలే. లేదు బాబుగారు, అయినా లోక జ్ఞానం ఉన్నవాళ్ళు, మీకు తెలియందేముంది చెప్పండి, బయట పరిస్థితి ఎలా ఉందో. సర్లే గోపాలం, నువ్వు ధర ఎంత అనుకుంటున్నావు? ఇంకా ఏమనుకోలేదు బాబుగారు, తమరే ఆలోచించి చెప్పండి. అలా అయితే సరే గోపాలం, నేను రేపు కలుస్తాను. నువ్వు సుశీల మాట్లాడుకొని ధర అన్నది చెప్పు, నేను కూడా ఆలోచిస్తాను అని చెప్పి చలపతి అక్కడి నుండి వెళ్లిపోతాడు. టౌన్లోని బడిలో చదువుకుంటున్న కూతురు శశికి అన్నం డబ్బా ఇచ్చేసి ఊరికి వెళ్లే బస్సు కోసం చూస్తున్న సుశీలకి కొద్ది దూరంలో పుచ్చకాయలు అమ్ముతున్న మల్లయ్య కనిపించాడు. తనలో తాను, ఇంటి పక్కన ఉండే ఈ మల్లయ్య ఎప్పటి నుండి పుచ్చకాయలమ్మటం మొదలెట్టాడు? అసలెవరి దగ్గర పుచ్చకాయలు కొన్నాడో తెలుసుకుంటాను అని పుచ్చకాయలు అమ్ముతున్న మల్లయ్య దగ్గరికి వచ్చింది. మల్లయ్య సుశీలని చూసి ఏమాత్రం తత్తరపడకుండా, భయపడకుండా, చెప్పు సుశీల తల్లి, ఏంటిట్టా వచ్చావు? శశికి అన్నం డబ్బా ఇవ్వడానికి వచ్చానన్నయ్యా. మంచిది తల్లి, ఉత్త చేతులతో ఇంటికేం పోతావు చెప్పు చెల్లెమ్మ. ఒక్క పుచ్చకాయ తీసుకెళ్ళు. వద్దులే అన్నయ్యా, కాకపోతే ఈ పుచ్చకాయల్ని ఎక్కడ కొన్నావో, ఎంతకు కొన్నావో చెప్పు, మాక్కూడా పుచ్చకాయ తోట ఉంది కదా అని అడగ్గానే మల్లయ్య చలపతి పేరు చెప్పి
తెర చెప్పి సుశీలకి దొరికిపోయాడు. అప్పుడు అర్థమైంది సుశీలకి తన పుచ్చకాయ తోటలో పడుతున్న దొంగలు ఎవరో కాదు, తమ ఇంటి పక్కన ఉన్న మల్లయ్య, సుగుణ దంపతులే అని. మరొక మాట సుశీల మాట్లాడకుండా అక్కడి నుండి బయలుదేరింది. ఇంట్లో ఉన్న గోపాలం తన పుచ్చకాయ తోటలో పడుతున్న దొంగల్ని ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడే సుశీల టౌన్ నుండి ఇంటికొచ్చింది. సుశీల, శశి తల్లి సంతోషంగా ఉందా? ఉందండి, మీకు మరొక విషయం చెప్పాలి. ఏంటి సుశీల? బడిలోని పంతులమ్మ డబ్బులు కట్టమని గుర్తు చేసిందా? అది కాదండి, మన తోటలో పడుతున్న దొంగల గురించి. ఆ దొంగలు ఎవరో నాకు తెలిసిపోయింది. ఎవరు సుశీల? మన పక్కింటి మల్లయ్య, సుగుణలేనండి. ఎలా చెప్పగలవు? టౌన్ లో ఒక చోట మల్లయ్య పుచ్చకాయల బండి పెట్టుకుని అమ్ముకుంటున్నాడు. పుచ్చకాయలు ఎక్కడ కొన్నాడో, ఎంతకు కొన్నాడో తెలుసుకుందామని వెళ్లాను. అప్పుడు మల్లయ్య చలపతి బాబు గారి పేరు, ఆయన అమ్మిన తెర చెప్పాడు. అసలు చలపతి బాబు గారు ఇంతవరకు పుచ్చకాయలు మన దగ్గరే కాదు, మరెక్కడా కొనలేదని చెప్పాడు కదా. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ మన దగ్గర ఎలాంటి రుజువులు, ఆధారాలు లేవు కదా సుశీల. అయితే ఈ రోజు రాత్రికి మనం ఆ తోడు దొంగల్ని పట్టుకోవాలి. కానీ ఎలా సుశీల? అని ఒక వింత ఆలోచన చేశారు ఆ దంపతులు. దిష్టిబొమ్మ వేషంలో తోటలో కదలకుండా గోపాలం నిలబడితే తోట దగ్గర సుశీల కూర్చుని ఉంది. పుచ్చకాయల దొంగలు మల్లయ్య, సుగుణలు ఆ తోట దగ్గరికి వస్తారు. వాళ్ళకి 2 దిష్టిబొమ్మలు కనిపిస్తాయి. సుగుణ, ఆ గోపాలంగాడు మనల్ని భయపెట్టాలని 2 దిష్టి బొమ్మలు తీసుకొచ్చి పెట్టాడు చూడు. నేను దయ్యానికే భయపడను, ఈ దిష్టిబొమ్మకి భయపడతానా చెప్పండి? ఒక దయ్యానికి మరొక దయ్యాన్ని చూస్తే భయం ఎందుకు వేస్తుంది సుగుణ? ఇది వేళ కోలమాడే వేళ కాదు అని ఇద్దరూ కలిసి పుచ్చకాయలు కోస్తుండగా దిష్టిబొమ్మల వేషంలో గోపాలం, సుశీల వచ్చి పట్టుకుని తాళ్లతో కట్టేశారు. మరుసటి రోజు ఆ ఊరి పెద్ద మనిషి శివయ్య ముందు నిలబెడతారు. మల్లయ్య, సుగుణలు సిగ్గుతో తలదించుకుంటారు. మల్లయ్య, ఏంటి పనులు? నీ మీద ఇంతకాలం మంచి మర్యాదుండేది. నువ్వు బతుకుతున్నది పక్కవాడి పొట్ట మీద కొట్టి అని అనుకోలేదు. నన్ను మన్నించండి బాబు, ఈర్ష్యతో చేశాం. ఇట్లాంటి తప్పు మళ్ళీ చెయ్యం. ఇక ముందు నువ్వు చెయ్యవు, బాగానే ఉంది. కానీ ఇప్పటి వరకు చేసి పుచ్చకాయలు అమ్ముకున్నావు, లాభపడ్డావు. మరి మీ వల్ల గోపాలం చాలా నష్టపోయాడు. నష్టపరిహారం ఇవ్వాలి. ఏమిస్తావు? ఇప్పటి వరకు దొంగతనం చేసి అమ్మిన పుచ్చకాయల డబ్బులు తిరిగి గోపాలం దంపతులకు ఇస్తాను బాబు గారు. మరి మీరేమంటారు గోపాలం? మీరెలా చెప్తే అలాగే బాబుగారు. నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఇలాంటి తప్పుడు పనులు, దొంగతనం పనులు వీళ్లే కాదు, ఎవ్వరూ చేయకుండా ఉండడానికి మల్లయ్య, సుగుణ దంపతులకు 25 కొరడా దెబ్బలు విధిస్తున్నాను అని చెప్పగానే మీసాల రంగడు అని పిలవబడే రంగడు కొరడా పట్టుకుని వాళ్ల దగ్గరికొస్తాడు. 25 కొరడా దెబ్బలు ఎలా పడితే అలా కొట్టేస్తాడు. ఆ దెబ్బలకు మల్లయ్య, సుగుణతో పాటు మిగతా వాళ్లు కూడా భయపడిపోతారు. గోపాలం దంపతులు చలపతికి మంచి ధరకి పుచ్చకాయల్ని అమ్మి సంతోషంగా జీవిస్తుంటారు.